ఈ చిత్రంలో కనిపిస్తున్నది శటకోపం. దీనిని మనము గుడిలో పూజారి గారు మన తలపైన పెట్టడం చూస్తూ ఉంటాము. అసలు ఈ శటకోపం తలపైన పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. శటకోపం అంటే అత్యంత రహస్యమని అర్థం. మన కోరిక ఎంత మృదువుగా గుర్తు చేసుకోవాలి అంటే దానిని ఉంచే పూజారి కూడా దానిని వినలేనంతగా. దీని అర్థం కోరిక. శటకోపం యొక్క అర్థం ఏంటంటే కోరిక అని అర్థం. మరో అర్థం ఏమిటంటే నేను మానవ శత్రువులైన కామము, కోపము, లోభము, అనుబంధం, మాయ, అహంకారం మరియు అసూయ నుండి దూరంగా ఉంటాను అని నమస్కరించి ఒక దృఢమైన ప్రతిజ్ఞ చేయడం అని. మీరు గుడికి వెళ్ళినప్పుడల్లా దేవుడిని దర్శించుకోవడమే కాకుండా ఆ గుడికి వెళ్ళినప్పుడు శటకోపాన్ని మర్చిపోకుండా తీసుకోవడం కూడా గుర్తుపెట్టుకోవాలి సుమా. అయితే అసలు ఈ శటకోపం దేంతో తయారు చేస్తారో తెలుసా? రాగి, కంచు లేదా వెండితో ఈ శటకోపాన్ని తయారు చేస్తారు. దీని మీద విష్ణు పాదాలు ఉంటాయి. ఈ శటకోపం తలపై ఉంచినప్పుడు ఈ లోహాన్ని తాకడం ద్వారా మన శరీరంలో విద్యుత్ ఛార్జ్ తయారవుతుందంట. కాబట్టి శరీరంలోని అనవసరమైన విద్యుత్ విడుదలవుతుందంట. ఇది మన శరీరంలోని ఆందోళన, అధిక ఒత్తిడి మరియు ఉద్రేకాన్ని తగ్గిస్తుందంట. కాబట్టి మన పెద్దలు చేసిన ప్రతి చర్య వెనుక అనేక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. మనం వాటిని అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా అమలుపరుస్తూ ఉండాలి. అందుకే గుడికి వెళ్ళిన ప్రతిసారి శటకోపాన్ని తప్పకుండా పూజారి చేత అడిగించి మరీ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి.